హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఐసీఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి మనకు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లై ఆన్లైన్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీరు స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది చూసిన తర్వాత, షార్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో మనకు ఐసీఎఫ్ సంబంధించిన ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు అప్రెంటిస్షిప్ ఇక్కడ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 సంబంధించిన 01/125/26 సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో దీనికి వచ్చేసి ఆన్లైన్ అప్లై మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 12th జూలై నుండి ఇక్కడ 11th ఆగస్ట్ వరకు అయితే ఇక్కడ లాస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిల్టర్, ఇక్కడైతే మనకు పెయింటర్, వెల్డర్ ఈ విధంగా రిజర్వేషన్ కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. తర్వాత ఎక్స్ఐటీఐ వాళ్ళకైతే ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ వైస్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే 10th అండ్ ఐటీ అయితే కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే మనకు ఇక్కడ ట్రేడ్ ఇచ్చారు. అండ్ ఎక్స్ఐటీ అయితే ఎవరైతే చేశారో వాళ్ళు దీనికైతే మనం ఎక్స్ఐటీ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన రిజర్వేషన్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఫిల్టర్, ఎలక్ట్రీషియన్, ఇక్కడ మెషినిస్ట్ వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు మనకు నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించిన 1 year అబౌవ్ ఉండాలి. అంటే ఐటీఐ చేసి ఉండాలి. ఇక్కడ మనకు పీరియడ్ ట్రైనింగ్ వచ్చేసి 1 year. తర్వాత కంపల్సరీ అన్ని అయితే మనం 10th అండ్ ఐటీఐ పాస్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడైతే మనకు ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇక్కడ ఫిల్టర్ కానీ ఇక్కడ ఎలక్ట్రీషియన్ సంబంధించిన 10th క్లాస్ 50% మార్కు అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత మనకు పీరియడ్ ట్రైనింగ్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోండి మీకు సంబంధించినది. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అనేది మనకు పర్ మంత్ స్టిఫైండ్ అయితే ఇక్కడ చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హౌ టు అప్లై వచ్చేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఫీజు అది లేదు. అండర్ కేటగిరీ బీసీ వాళ్ళకైతే 100 rupees ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐసీఎఫ్ సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన ఇక్కడైతే అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేస్తే మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఓపెన్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు యూనిట్ ఆఫ్ యాక్టివ్ అప్రెంటిస్షిప్, సో మీరు ఎక్స్ఐటీఐ లేదా ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్. సో ఇక్కడైతే ఫ్రెషర్స్ ఉంటాయి మీరు. సో ఇక్కడైతే మనం ఫ్రెషర్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫర్ క్యాండిడేట్ వితౌట్ ఎన్సీవిటీ, ఎస్సీవిటీ సర్టిఫికేట్ ఇక్కడ మీరు ఓన్లీ 10th స్టాండర్డ్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎన్సీవిటీ, ఎస్సీవిటీ అయితే అవసరం లేదు. సో ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ఐటీఐ వచ్చేసి మీరు ఇక్కడైతే క్యాండిడేట్ హ్యావింగ్ నేషనల్ స్టేట్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ 11th trade అంటే మీరు ఐటీఐ చేసి ఉంటే ఇక్కడైతే మీరు దీనికి అయితే అప్లై చేసుకోండి. సో మీరు ఓన్లీ 10th పైన అప్లై చేయాలనుకుంటే దీనికి ఫ్రెషర్కి అయితే అప్లై చేయండి. ఒకవేళ మీరు 10th అండ్ ఐటీఐ ఉంటే ఇక్కడ ఎక్స్ఐటీఐ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఇక్కడ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ దగ్గర మీ ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి, ఏది ఉంటుందో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. మీకు సంబంధించిన మదర్ నేమ్ ఏది ఉంటుందో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటారు. తర్వాత రెసిడెన్సీ తమిళనాడు ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసే మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు జేపీజీ ఫార్మాట్ 2 నుండి 200 KB సైజులో అనేది ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ ఇచ్చేసేయండి.
తర్వాత ఫాదర్ మదర్ ఇక్కడ రైల్వే ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి, లేకపోతే నో చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్డ్, ఇక్కడైతే మీరు ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఇక్కడ తమిళనాడు అయి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీరు తమిళనాడు ఎక్స్చేంజ్ ఎంప్లాయీ కాకపోతే ఇక్కడ అంటే కార్డు ఉంటుంది, అది కార్డు సంబంధించింది. సో ఎస్ ఉంటే ఏజ్ నో చేసేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ యూఆర్ ఓబీసీ ఐఎస్సీ ఐఎస్టీ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ ఉంటే ఏజ్ అనేది నో చేసేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ అయితే దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకు ఇక్కడైతే దీని మీద క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇయర్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇయర్ పక్కన అయితే క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఇయర్ అయితే ఈ విధంగా సైడ్ అయితే మనకు స్క్రోల్ అయితే అవుతూ ఉంటాయి. తర్వాత మనకు ఇక్కడ మీకు సంబంధించిన మంత్ తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత జెండర్, సో మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఐడి మార్క్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటుంది కదా, ఏ మూలంగా చెస్ట్ కానీ మీ హ్యాండ్ పైన కానీ ఎక్కడైనా ఉంటే ఇచ్చేసండి. లేదా మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్ 1, 2 ఇచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీ యొక్క రెసిడెన్షియల్ పిన్ కోడ్ నెంబర్ అయితే ఇచ్చేసండి, ఏదైతుందో మీకు సంబంధించిన పిన్ కోడ్ అదైతే మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ 1 ఇచ్చేసండి, ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి, సెకండ్ లైన్ అడ్రస్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన కరెక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత సిటీ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేస్తుంది, స్టేట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది మెన్షన్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీకి సంబంధించిన క్యాండిడేట్ సంబంధించిన అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా నో కాబట్టి ఇక నో అయితే వస్తుంది. ఒకవేళ ఎస్ ఉంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీకు సంబంధించిన అనేది ఇక్కడ మనకు అప్లై ఐటీఐ క్యాండిడేట్స్ పైన అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే మనం యాడ్ చేయాలి. సో ఇక్కడైతే నేను 10th స్టాండర్డ్ సంబంధించిన ఫస్ట్ ఇక్కడ ఎస్ఎస్సి ఇక్కడ మ్యాట్రిక్ అనేది మీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క 10th సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు 10th క్లాస్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఇక పాసింగ్ ఇయర్, తర్వాత మీకు సంబంధించిన అప్టెన్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇక్కడ 400 ఇక్కడ 1000 అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లోకి. సో జాగ్రత్తగా. సో ఆ తర్వాత ఇక్కడ మీకు గ్రేడ్స్ పాయింట్ ఎన్ని వచ్చినాయో ఆ గ్రేడ్స్ పాయింట్ ఇచ్చేసేసండి. సో జాగ్రత్తగా అనేది. ఆ తర్వాత పర్సెంటేజ్ ఉంటే మీరు పర్సెంటేజ్ అయితే డైరెక్ట్గా అయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు సిజిపి సిస్టమ్ అయ్యి పార్ట్స్ ఉంటే ఇక్కడ మీరు ఎస్ అయితే చేయండి, చేస్తే మీకు సంబంధించిన సిజిపి అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి, లేకపోతే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఐటీఐ ఇక్కడ ట్రేడ్ పాస్డ్, సో మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ అయితే కంప్లీట్ చేశారో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సంబంధించిన పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో ఐటీఐలో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ అనేది నెంబర్ అయితే ఇచ్చేయాలన్నమాట, సర్టిఫికేట్ నెంబర్ అనేది. సో అదేవిధంగా మీరు ఒకవేళ ఫ్రెషర్ క్యాండిడేట్ పైన అప్లై చేయాలనుకుంటే మీరు ఓన్లీ 10th క్లాస్ స్టాండర్డ్ అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో అదైతే మీరు యాడ్ చేసేసి డైరెక్ట్గా అనేది మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనేది ప్రొసీడ్ అయితే అవుతుంది. అదేవిధంగా మీరు ఐటీఐ పైన అప్లై చేస్తే మీరు 10th అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే అడుగుతుంది. ఇక్కడ ఐటీఐ ట్రేడ్ పాస్ అయితే మీరు ఏ ట్రేడ్ పైన అయితే పాస్ అయ్యారో అది ఇచ్చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అగ్రీ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు క్లిక్ హియర్ ఫర్ ఓటీపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు సంబంధించినది ఓటీపీ అయితే వస్తుందన్నమాట. మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి నుండి ఒక ఓటీపీ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ వెరిఫై ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఓటీపీ కరెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు సేవ్ యువర్ అప్లికేషన్ కదా, దీని మీద క్లిక్ అయితే చేసేసండి. సో ఇక్కడ మీరు అన్ని కరెక్ట్ కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ హియర్ టు సేవ్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే నెక్స్ట్ సో మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. ఇన్స్ట్రక్షన్ అనేది మీరు మళ్ళీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో మనకు ఇక్కడ రిజిస్టర్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో మన అప్లికేషన్ ఫిల్ చేసినాం కాబట్టి తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ టు ఇక్కడ పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేసేసండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి వ్యాలిడ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది తీసుకువెళ్తుంది. సో మీకు సంబంధించిన పేమెంట్ అనేది
ఫ్రెండ్స్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం యూఆర్ ఓబీసీ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పేమెంట్ ఇది చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ అక్నాలజ్మెంట్ ఉన్నాయి, అది మీద క్లిక్ చేసేసండి. చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఏది ఉంటుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే డే మంత్ ఇయర్ ఫార్మేట్లో అయితే ఇచ్చేసి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ అండ్ ప్రొసీడ్ టు ప్రింట్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ మనం పేమెంట్ అయితే ఈ విధంగా మనం చేసిన తర్వాత మనకు ఫీజు అనేది ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ నుండి అయితే పేమెంట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఫీజు అనేది లేదు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా వచ్చేసి మీరు ప్రింట్ అనేది ఇంతకు ముందు చెప్పినా కదా, సో మీరు ఇక్కడ ఎస్ చేసేసి సబ్మిట్ చేసేసి మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించినది ఇక్కడ ఐడి అయితే ఇచ్చేసేయండి. మీరు మీకు సంబంధించిన ఐడి ఏదై ఉంటుందో ఆ యొక్క ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేసేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసేసి మీరు జాగ్రత్తగా ఇక్కడ ప్రొసీడ్ ఇక్కడ వ్యాలిడ్ అండ్ ప్రొసీడ్ టు ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అక్నాలజ్మెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు అక్నాలజ్మెంట్ ఇక్కడ ఇక్కడ మనకు ఐడి నెంబర్ అయితే ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో అక్కడ డైరెక్ట్గా అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఐసీఎఫ్ సంబంధించిన ఇక్కడ ఇంటిగ్రల్ ఇక్కడైతే కోచ్ ఫ్యాక్టరీ చెన్నై సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, నేనైతే మీకు అయితే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you for watching.